వెల్కమ్ టు మై ఛానల్ అండి, రమ్య తెలుగు వ్లాగ్స్ ఇన్ స్వీడన్. మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నారంటే ముందరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేసేయండి. సో నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్కి వచ్చేస్తాయి. మీరైతే వ్లాగ్ చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది వచ్చి ఫ్రైడే. యాక్చువల్గా ఏమైందంటే బాబు స్కూల్లోని ఫుట్బాల్ ఆడుతుంటే దెబ్బ తగిలిందనమాట కన్ను మీద. సో ఫుట్బాల్ బౌన్స్ అయ్యి కన్ను మీదే పడింది. కన్ను కొంచెం ఇదైంది, స్వెల్ వచ్చింది. సో వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళి అన్నీ చూపించుకుని అంత ఓకే అనుకున్నాక హాస్పిటల్ నుంచి రిటర్న్ అవుతున్నాం అనమాట. నేను బాబు మాత్రమే వెళ్ళాము. సో అక్కడ నుంచి క్యాబ్లోని రిటర్న్ అవుతూ సో మాల్కి వెళ్ళాను. సో మాల్కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పి. ఎందుకు అనుకుంటున్నారా? మన ఇంటికి లాస్ట్ టైం శైలజ గారు వచ్చారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. వీకెండ్ పార్టీ అంటే ఏం లేదు, జస్ట్ అలాగ కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేద్దామని అందరం కలిసి. సో పిల్లలకి ముఖ్యంగా స్లీప్ ఓవర్ పార్టీ అని అనుకున్నాము, అందుకనే ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో ఫ్రైడే నైట్ అక్కడ ఉండేలాగా, సాటర్డే ఉండి వచ్చేసేలాగా అని అనుకున్నాం. కానీ మీరు చూద్దరు కానీ ఎలా అయింది అని చెప్పి ట్రిప్ అంతా. ఫ్రైడే ఈవినింగ్ అలాగే ఈయన ఆఫీస్ అయిపోయినాక బయలుదేరాము వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇల్లు కొంచెం మా దగ్గర నుంచి దూరమే, మా ఇంటి దగ్గర నుంచి దూరమే. సో ఎలాగైతేనే బయలుదేరాము. ఫాస్ట్గా రెడీ అయిపోయి నేనైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఫుల్ టైర్డ్ అనమాట. ఇంకా ఇంటికి రాగానే ఈయనకి పిల్లలకి అన్నం పెట్టేసేసి నేను తిని బట్టలన్నీ సర్దుకుని అలాగా హడావిడిగా బయలుదేరాము. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి 7 అయిపోయింది. ఎత్తుకుంటూ వెళ్ళేటప్పటికి 7 అయిపోయింది. పాపం వాళ్ళు కూడా మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ చెప్పాలండి, ఎంత మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేసామంటే ఈ వీకెండ్ అసలుకి ది బెస్ట్ అని చెప్పచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ వీకెండ్స్ అని చెప్పచ్చు. గత కొన్ని నెలల నుంచి ఎంత స్ట్రెస్ఫుల్గా అయిపోయిందో మాకు. చాలా డిస్టర్బ్గా అయిపోయింది బాగా. సో ఈ వీకెండ్ ఒక రిలాక్సింగ్ ఫీలింగ్ వచ్చింది మాకైతే ముఖ్యంగాని. సో ఓడన్ ప్లాన్కి వెళ్ళి కూడా చాలా కాలం అయిపోయింది. ఓడన్ ప్లాన్ అసలు ట్రైన్ ఎక్కే చాలా కాలం అయిపోయింది. ఎక్కి వెళ్తుంటే అంత కొత్తగా ఉందన్నమాట నాకైతే. ఎలా అయితేనే పిల్లలు మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈ వ్లాగ్లోని మేము ఎంత లెవెల్లో ఎంజాయ్ చేసాం అనేది మీతో చూపిస్తున్నాను. అండ్ మీరు కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే. సో అదండి, ఎలా అంటే ఎంత డిస్టర్బ్గా అయిపోయిందంటే కరోనా పోయినాక బాగా స్ట్రెస్ఫుల్గా అయిపోయింది అనమాట. ప్రతి చిన్న విషయానికి కంగారు వచ్చేసేయడం, ఒక్కటే ఇదైపోవడం అనమాట, టెన్షన్గా. సో ఈ వీకెండ్ అయితే నిజంగా అసలుకి చాలా థ్యాంక్స్ అండి శైలజ గారు. మీ ఓపికకి మెచ్చుకోవచ్చు. అసలుకి ఎంత ఓపికగా ఎన్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టారో, ఎంత బాగున్నాయి అంటే అవి అసలు మీకు గుర్తుందా? బాబు అయితే అస్సలు మెచ్చుకుంటానే ఉన్నాడు. అమ్మ ఇంత బాగున్నాయి అని అనుకుంటూ ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేసావో అస్సలకి మర్చిపోలేము అనమాట మేము. సో
అది ఈ ఎక్సలేటర్ ఏంటంటే చాలా పెద్దది, అప్పటికి ఈయనకి తల తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది అని అన్నారు. అందుకనే లిఫ్ట్ ఎక్కేసాం అనమాట. ఎక్సలేటర్ ఎక్కితే మళ్ళీ ఇంకా ఫీలింగ్ ఎక్కువైపోద్ది కదా, అందుకని. ఎందుకంటే అది చాలా పెద్దది. ఇక్కడ నేను చాలా బ్లాగ్స్లోనే చూపించినట్టున్నాను ఇక్కడ ఎక్సలేటర్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయని. సో అది ఇక్కడైతే మేము స్టేషన్ దిగి వాక్ చేస్తున్నాం అనమాట. అంటే వాళ్ళ ఇండ్లు మ్యాప్స్లో పెట్టుకొని వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఈయనకేమో ఓపిక లేదు, అప్పటికి వర్క్ స్ట్రెస్ వలన ఏమో బాగా అదేంటిది కంగారుగా ఉన్నారనమాట. సో ఇంకా నేనే ఎత్తుకుని ఎలాగైతేనే ఇంటి దగ్గరికి చేరుకున్నాము. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి అన్ని వంటలన్నీ అయిపోయినాయి. మామూలుగా నేను చెప్పాను ముందరే వంట చేయొద్దు, నేను వచ్చినాక చేద్దామని, కానీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి చేసేసారంట. సో బాబు అయితే ముందరే అన్నీ లెటర్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు అనమాట. సో అవన్నీ ఇచ్చేస్తున్నాడు. అండ్ ఆ రోజు నైట్కి చికెన్ కర్రీ, ఆకుకూర పప్పు, ఇంకా కోకోనట్ రైస్, కొబ్బరి అన్నం చేశారు. అండ్ నాకు వచ్చి ఏమంటారు మజ్జిగి చారు అంటారు కదా, పునుగులు వేసి చేస్తారు, అదంటే చాలా ఇష్టం. ఎందులోనో చూసారంట వ్లాగ్లోని. సో అది చేశారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ రాగానే పిల్లలైతే ఆడుకోవడం మొదలెట్టేశారు. ఇల్లంతా ఎలా పడితే అలా చేసేసారు అనమాట. ఉన్న 2 రోజులు ఎందుకులేండి అసలుకి ఎన్ని బొమ్మలన్నీ కింద పడేసేసి ఇష్టం వచ్చినట్టు ఆడేశారు. అండ్ ఫుల్ టు ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం. అండ్ వాళ్ళ వ్యూ విండో నుంచి ఎంత బాగుందో, సిటీ సెంటర్లో అనమాట, చక్కగా ఉంది. బిల్డింగ్ ఎదురుగా, కిటికీ ఎదురుగానే పెద్ద బిల్డింగ్ అనమాట. వ్యూ అయితే సూపర్ ఉండింది. అందుకే నేను అస్తమానం ఎక్కడికి వెళ్ళినా సరే వ్యూ చూడడం, వీడియో తీయడం నా పనేదే కదా, అందుకని మీతో కూడా షేర్ చేశాను. అండ్ వీళ్ళకైతే డిన్నర్ టైం అయిపోయిందని ఫాస్ట్గా తినిపించేస్తున్నాను అనమాట. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే పప్పే కదా, సో కొంచెం పప్పు వేసి నెయ్యి వేసేసి పెట్టేస్తున్నాను ఇద్దరికి. ఆ తర్వాత నేను ఈయన కొంచెం ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడచ్చు కదా అని చెప్పి, ఇంకా నైట్ అయితే పిల్లల్ని కొంతసేపు ఆడుకొని పడుకోమని చెప్పామన్నమాట. ఇంకా నేను, ఈయన, శైలజ గారు హస్బెండ్, నలుగురం కూర్చుని ఇంకా కబుర్లు ఆడుతూ ఉన్నాం అనమాట. ఇంకా తినలేదు అసలు. ఈ 2 days అయితే నైట్స్ 1 o'clockకి 2 o'clockకి అంత లేట్గా పడుకున్నాము. మాట్లాడి చెప్పి నేను ఈ 2 రోజుల్లో నవ్వినంత నవ్వడం ఎప్పటికీ నవ్వలేదు. గత 2 months నుంచి అసలు అంతసేపు నవ్వలేదండి. అంతసేపు నవ్వాను. అసలు మీరు మాట్లాడుతుంటే నిజంగా అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. పిల్లలకి తినిపించేసేసి అప్పుడు కూర్చుని తినచ్చులే అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టారనమాట. సో వాళ్ళది అయిపోయినాక అప్పుడు మేము కొంచెం తినేసేసి నైట్ వరకు బాగా లేట్ వరకు మాట్లాడుకొని ప్రశాంతంగా ఉందామని అనిపించింది నాకైతే. అండ్ ఇదైతే రోజెస్ తీసుకున్నారంట, రోజ్ ప్లాంట్స్. నాకు బాగా నచ్చినాయి. మీకు తెలుసు కదా నా సంగతి, మొక్కలంటే ఎంత ఇష్టమో. సో అక్కడికి వెళ్ళినా కూడా ఆ ఫ్లవర్స్ కూడా వీడియో తీసేస్తున్నాను నేను. అండ్ అస్తమాను అదే వ్యూ చూస్తున్నాను అనమాట. ఆ కిటికీ దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నాను బయట ఎలా ఉంది అని చెప్పి. అండ్ పిల్లలు వచ్చి పడుకోబెట్టేద్దామని ఇట్లాగా వాళ్ళకి బెడ్ అది సరి చేసేసారనమాట శైలజ గారు. సో వాళ్ళు పడుకున్నాక ఇంకా మేము తింటూ మొదలెట్టాము మాట్లాడడము. నైట్ 1:45 అయిపోయినట్టుంది. ఫ్రైడే పడుకునేటప్పటికి ఎన్ని రోజుల తర్వాత అంతసేపు పడుకోకుండా అలా కబుర్లు ఆడుకుంటూ ఎన్ని రోజుల తర్వాత అయిందో మాకు అసలు. అండ్ ఈ కొబ్బరి అన్నం అయితే ఎంత యమ్మీగా ఉందంటే అసలు నోట్లో పెట్టుకుంటుంటే ఇలాగ వెళ్ళిపోయిందనమాట. అండ్ చికెన్ కర్రీ కూడా నేనేంటంటే ఉత్త గ్రేవీ వేయండి అని చెప్పాను. పీసెస్ వద్దు, ఉత్త గ్రేవీ వేయండి అంటే కొంచెం గ్రేవీ ఎతికి పెడుతున్నారు అనమాట నాకు ప్లేట్లోని, అందుకనే ఆడుతున్నారు. అండ్ మజ్జిగ పులుసు అయితే సూపర్ ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత ఓపిక్గా అన్ని వెరైటీ వంటలు చేశారు. ఎంత యమ్మీగా ఉన్నాయో అసలుకి. ఈయన నిన్న కూడా అంటూ ఉన్నారనమాట, కొబ్బరి అన్నం రెసిపీ తెలుసుకోవాలి, చాలా బాగుంది అని చెప్పి. సో
మేము ఇంత హ్యాపీగా ఎన్ని రోజుల తర్వాత ఉన్నామంటే నిజంగా అసలుకి చాలా ఇది అనిపించింది. ఈ వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుందని. అప్పుడప్పుడు ఇట్లా రెగ్యులర్ లైఫ్కి డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలండి. చక్కగా ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ ఓవర్ చేయడం, ఎక్కడికన్నా వెళ్ళడం, లేదంటే అట్లీస్ట్ 1-2 days కన్నా సరే అలా చేంజ్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏదో ఒకటి చేయాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదో ఒక చేంజ్ ఉండాలి రొటీన్ లైఫ్కి. చాలా చిరాకు వచ్చేస్తుందని. సో ఫైనల్గా 2 days శైలజ గారు నాకు బ్రేక్ ఇచ్చారనిపించింది నాకైతే. నేనైతే ఫుల్ అసలు లిమిట్ లేకుండా తినేసాను అనమాట. ఎలా పడితే అలాగా. ఆల్మోస్ట్ నేను తగ్గిన 5 kgsలో 2 kgs నేను గెయిన్ అయిపోయాను. మళ్ళీ తగ్గించాలి అదంతా అని నేను అంటూనే ఉన్నాను. అమ్మో ఇంత తినేస్తున్నాను మళ్ళీ వెయిట్ వచ్చేస్తుంది అని చెప్పి. బట్ తినేటప్పుడు ఎప్పుడైనా సరే ఇష్టమైనప్పుడు తినేసేయాలంతే, ఇంకా అసలు ఆలోచించకూడదు. సో అలా తినేసాను అనమాట. అంత యమ్మీగా చేస్తే ఎవరు తినకుండా ఉంటారండి. Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. You know I'll come running. You go to war, then I'm going with you. Pick up my sword, yeah, there's nothing I won't do. ఇంకా డిన్నర్ అయిపోయినాక చూసారా, ఈయనైతే దుప్పటేసుకుని మరీ కూర్చున్నారు. వాళ్ళ ఇంట్లో ఎందుకనో చాలా చల్లగా అనిపించిందండి. ఆ కిచెన్లోనే హీటర్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. సో చాలా చల్లగా ఉండింది. అందుకని దుప్పటేసుకుని కూర్చుని మరీ మాట్లాడుకుంటున్నారు. కంటిన్యూస్గా ఆ సినిమా అంటారు, ఈ సినిమా అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. ఇదే సరిపోయింది. వరుసగా టాపిక్స్ అలా వెళ్ళిపోయినాయి అనమాట. అసలు ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. అసలు చెప్పలేను. ఆ ఎంజాయ్మెంట్, ఆ హ్యాపీనెస్, ఆ రిలాక్స్ ఫీలింగ్. మనకి ఇక్కడికి వచ్చేసరికి చుట్టాలు ఇలా ఎవ్వరు ఉండరు కదా, ఇట్లా ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళతోనే మనకి మంచిగా ఉండాలి అని అనిపిస్తుంది. ఎంత బాగుందంటే అసలుకి. నైట్ అంత లేట్గా పడుకున్నాం, పొద్దునే లేచిపోయి ఎన్ని రకాల టిఫిన్లు చేశారంటే అసలు నిజంగా అండి శైలజ గారు మీ ఓపిక్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఓ పక్కన మైసూర్ బజ్జీ చేస్తున్నారు, ఓ పక్కన పొంగనాలు, ఇంకా ఇడ్లీలు, మళ్ళీ మేము తినేటప్పుడు దోశలు కూడా వేశారనమాట. నేను అది వ్లాగ్ చేయలేదు అనుకుంటా బహుశాని, అంటే దోశలు వేయటం అనేది చూపించలేదు అనుకుంటా. బట్ ఎన్ని రకాలు టిఫిన్స్ అనమాట పిల్లలకి, నాకు, ఈయనకి. సో అది సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ మేమేంటంటే దగ్గరలో ఒక పెద్ద పార్క్ ఉంది, హాగా పార్క్ అని. సో అక్కడికి వెళ్దామని అనుకున్నాము, ముందర ప్లాన్ చేసుకున్నాము. ఎంతైనా సరే నైట్ లేట్ అయింది కదా, సో మార్నింగ్ కూడా లేట్గా లేసాము. అరౌండ్ 9 ఆ టైంకి లేసినట్టున్నాం. సో అప్పుడు తిని మా పార్క్కి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. బట్ పార్క్లో కూడా ఎంత ఎంజాయ్ చేసామో. ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో అవుతున్నారా, అవ్వట్లేదంటే కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే నా అప్డేట్స్ అన్ని రెగ్యులర్గా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. పార్క్లో ఆడుతున్నవి చాలా వరకు ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. మీరు చూసే ఉండుంటారని అనుకుంటున్నా. ఈ పార్టీకి ఫాలో అయ్యే వాళ్ళు. ఫాలో అవ్వట్లేదంటే ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా సోషల్ మీడియా లింక్స్ అని ఇస్తాను. సో అక్కడ చెక్ చేయండి. ఇంకా చూసారు కదా ఎన్ని వెరైటీ బ్రేక్ఫాస్ట్లో. ఇన్ని తిని నాకు 2 kgs పెరగకుండా ఎలా ఉంటామండి చెప్పండి. ఇన్ని రకాల వంటలు చేశారు. సో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి పార్క్ వెళ్ళాం అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం పార్క్లో అయితే. గేమ్స్ ఆడుకోవడానికి గోల్ఫ్ది ఇంకా ఫుట్బాల్ అవి తీసుకెళ్ళాం అనమాట. సో ఆడుతా కూర్చున్నాం, చాలాసేపు ఆడుతూనే ఉన్నాము. దాని తర్వాత గడిలో కూర్చుని ఎంత రిలాక్స్ ఫీలింగ్ అనిపించిందో. లక్కీగా క్లైమేట్ కూడా చాలా బాగుండింది. అంటే ఫస్ట్ బయటకు వెళ్ళగానే కొంచెం చల్లగా అనిపించింది, కానీ దాని తర్వాత ఎండ కొంచెం ఇది చూపించింది అనమాట. అమ్మాయి అనిపించింది. క్లైమేట్ సూపర్ ఉండింది. మీకు ఆ వ్యూ అంతా నిజంగా చూడాలి, మీరు చూద్దరు కానీ వ్యూ ఎంత బాగుందంటే. Like you got me when the
ఇంకా నేనైతే పాపకు తినిపిస్తున్నాను అనమాట. తొందరగా తింది కదా, సో ఫాస్ట్గా కానిచ్చాలని చెప్పి దాన్ని తినిపిస్తున్నాను. ఇంకా నా ఈ డ్రెస్ ఇదంతా నేను బిగ్ బజార్లో తీసుకున్నారండి, మమ్మీ పార్సిల్ చేశారు. సో మళ్ళీ మీరు అడిగే ముందు నేను ముందే చెప్పేస్తున్నాను, ఈ టాప్స్, ఈ లెగిన్ ప్యాంట్స్ అవి బిగ్ బజార్లో తీసుకున్నది. ఇంకా నా నెక్ పీస్ వచ్చి షీన్లో తీసుకున్నది. అది ఎప్పుడో నేను ఇండియాలో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఫైనల్గా నాకు ఇప్పుడు పెట్టుకోవడానికి అయిందనమాట. సో అది కూడా షీన్లోనే. మీరు అడుగుతారేమో అని చెప్పి నేను ముందే చెప్పేస్తున్నాను. ఇంకా ఏమో మాట్లాడేసుకుంటున్నాము. అసలుకి శైలజ గారు ఏంటంటే స్పెషాలిటీ, ఉండి ఒక స్మాల్ పంచ్ చేస్తారనమాట. ఎంతసేపు నవ్వుకుంటాం అంటే మేము అసలుకి మంచి పంచులు వేస్తారు, కామెడీ పంచులు. బాగా నవ్వు వస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఏంటో అసలుకి బాగా ఇది అనిపించేసింది. వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు నాకు అంటే ఏంటో ఒక రకమైన ఫీలింగ్ అనమాట. అమ్మ వెళ్ళిపోతున్నాము అన్నట్టు అలా అనిపించేసింది. అంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత బాగా సింక్ అయిందో అని మాకు వాళ్ళకి. సో అది బ్రేక్ఫాస్ట్ చేసేసేసి ఇంకా అందరం కలిసి రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోదాము అని అనుకున్నాము. చెప్పాను కదా వీకెండ్కి చాలామంది వస్తారు పార్క్కి. సో అంటే ఎక్కువ క్రౌడ్ ఉండకుండా ఉండాలి అని చెప్పి మళ్ళీ అది కూడా అందుకని కంగారుగా ఉందన్నమాట, ఎలా ఉంటుందా అని చెప్పి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది ఎక్కడుందో కూడా మాకు తెలీదు. ఇంటి దగ్గరే అని తెలుసు కానీ ఎటు వెళ్ళాలి అని తెలీదు. సో ఎత్తుక్కుంటే వెళ్ళాలి, మళ్ళీ అదొక కంగారు. బట్ వ్యూ మాత్రం నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే ఫ్రెండ్ డాడీ అంటున్నాడు కదా, అందుకని ఇది కూడా ఏదో ఉంది అనుకుని డాడీ అంటుంది. దాని అర్థం తెలియదు దానికి. తెలుగే నేర్పించామండి. ఇంట్లో కూడా పిల్లల్ని నేను నాకు ఇష్టం ఉండదండి డాడీ అని కూడా, మా నాన్న కూడా అంటే నేర్పించున్నారు. మధ్యలో మా కామెడీ మాటలు కూడా నేను అంటే నా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒరిజినల్ ఆడియో పెడుతుంటాను, మీరు చూద్దరు. కానీ మేము ఎలా మాట్లాడుకున్నామని నా ప్లేట్లో చూసారా ఎన్ని వేసేసారో, 3 ఇడ్లీలు 3 బజ్జీలు, బాబోయ్ వద్దంటే వినకుండా వేస్తారు. అండ్ ఎంత బాగా కుకింగ్ చేస్తారంటే చాలా బాగా కుకింగ్ చేస్తారండి, యమ్మీగా ఉన్నాయి అసలు ప్రతిదీ. సో అది ఇంకా ఈ లోపే ఏంటంటే ఇది అయిపోగానే పిల్లలకి అంతా రెడీ చేసేసాం అనమాట. వాళ్ళు రెడీ అయిపోయి కూర్చున్నారు, ఇంకా బయలుదేరాలి. అండ్ పార్క్లో అప్పటికి క్రౌడ్ వచ్చింది కానీ బట్ స్టిల్ కొంచెం దూరంగా ఉన్నారు తెలుసా. పార్క్లో ఒక మ్యారేజ్ కూడా చూసాం, నేను అది కూడా మీకు చూపిస్తాను. అంటే మరి దగ్గర నుంచి కాదు, దూరం నుంచే, ఎందుకంటే దగ్గరికి వెళ్తే ఏమంటారో మళ్ళీ అదొక కంగారు. బట్ మ్యారేజ్ అయితే మేము ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసాము. ఇక్కడ పెళ్ళిళ్ళు పార్క్లో కూడా చేసేసుకుంటారా అని అనిపించింది. సో ఇదేంటంటేనండి సోల్నాకి వెళ్ళే దారిలో పార్క్ అనేది ఇక్కడ మాకు కొంచెం దూరం వెళ్ళంగానే మ్యాప్స్ ఉన్నాయన్నమాట. సో అది ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోయాం. మధ్యలో ఒకరిని అడిగాం కూడా ఎటు వెళ్ళాలి అని చెప్పి. సో చెప్పారు, అలాగ ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోయాం అనమాట. నేను ఇప్పటికి ఎన్నిసార్లు చెప్తాను, అంత బాగుందంటే పార్క్ అంత బాగుంది. ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్ ప్లస్ వాటర్ వ్యూ ఎంత బాగుందో అసలుకి. సో అలాగైతే ఎత్తుకుంటా వెళ్ళిపోతున్నాము. అండ్ శైలజ గారు నేను ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. యాక్చువల్గా మేము బయలుదేరినప్పుడు చాలా చల్లగా ఉండింది, వణుకొచ్చేస్తుంది నాకైతే. బట్ నేనేంటంటే జాకెట్ తీసుకుని వెళ్ళలేదు, అంటే మా ఇంట్లోనే మర్చిపోయాను, నేను జాకెట్ వేసుకుని వెళ్ళలేదు. నాకు అనిపించింది అంత చల్లగా ఉండదేమో, జాకెట్ తోటి అవసరం లేదో అని అనుకున్నాను. సో అలాగే వెళ్ళిపోయాను. ఇంకా జాకెట్ నాది లేకపోతే ఇంకా అవ్వదు కదా పని. సో అలాగనమాట, అందరికీ జాకెట్స్ ఉన్నాయి, అలా వేసుకున్నారు, నేను తప్పితే. చేయాలనిపించింది. కానీ పార్క్కి వెళ్ళినాక కొంచెం ఎండ వచ్చేసింది, అప్పుడు చాలా బాగుండింది అనమాట వ్యూ అనేది. ఎక్కడ చూసినా కొండలు గ్రీన్గా
చెట్లు ఇంకా వాటర్ వ్యూ అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు, అంత బాగుంది. సో అది ఇక్కడ ఏంటంటే ఫుడ్ కూడా తీసుకెళ్ళాం, అంటే చిన్న స్నాక్స్ లాగా. అక్కడ ఆడుకున్నాక పార్క్లో కూర్చొని తినచ్చు కదా అని చెప్పి కేక్ అవి తీసుకుని వచ్చారు శైలజ గారు. సో అవి కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళాం, అక్కడ కూర్చొని తిన్నాం. ఆల్మోస్ట్ ఒక పిక్నిక్ చేసుకున్నట్టు అయిపోయింది. మేము పార్క్కి వెళ్ళి అంత బాగుండింది, అంత బాగా ఎంజాయ్ చేసాము అసలు. ఇంకా ఇక్కడ ఏంటంటే సమ్మర్ అయిపోయింది కదా, ఇంకా స్లోగా చలి స్టార్ట్ అయిపోయింది, ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. సో ఏంటంటే ఇక్కడ బోట్స్ అవన్నీ ఆపేస్తారనమాట, అంటే పార్కింగ్ చేసేస్తారన్నట్టుగా బోట్స్ అన్నీ. యూజువల్గా వాటికి బోట్ ఓనర్స్ ఎక్కువ ఇక్కడికి వస్తారని అనుకుంటున్నాను నేనైతే, నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ అందరూ బోట్స్ దగ్గరే ఉన్నారు, అంటే వాళ్ళ ఓనర్స్. మిగిలిన వాళ్ళు వాకింగ్కి జాగింగ్కి ఇట్లా క్లైమేట్ బాగున్నప్పుడు బయటకు వచ్చేస్తారు ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా. సో అందుకనే కొంచెం ఎక్కువ జనం ఉన్నారన్నమాట ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు, క్లైమేట్ బాగుంది అని చెప్పి. అండ్ మేము కూడా అందుకనే ఇంకా ఆడుకుంటే మేలు కదా అని చెప్పి కొంచెం ఎక్కువసేపే ఉన్నాము, ఎండగా ఉంది కదా బాగుంటుందని. ఎందుకంటే ఇంకొన్ని రోజులు ఆగితే ఈ ఎండ ఉండదు, ఆల్మోస్ట్ డేకి 4 hours ఏమో సన్లైట్ ఉంటుందేమో ఇంకా వింటర్ స్టార్ట్ అయిందంటే. సో దాని తర్వాత సన్లైట్ అనేది ఉండదు, ఇప్పుడే ఉన్న టైంలోనే ఎంజాయ్ చేయాలి ఇంకా ఏదైనా సరే. బొవ్వు కాదే క్వాక్ క్వాక్ అంటారే. అక్కడ చూసారా వైట్ టెంట్స్ కనిపిస్తున్నాయి, నేను మీకు చూపిస్తాను తర్వాత జూమ్ చేసి. ఇదిగోండి ఇక్కడ పెళ్ళి జరుగుతుంది అనమాట. అండ్ కెమెరా కొంచెం షేక్ అయిపోయింది, కొంచెం బాగానే షేక్ అయిపోయింది. యాక్చువల్గా వాక్ చేస్తున్నాను అనమాట, ఎలా పడితే అలాగా, అస్సలకి గమనించలేదు అంత షేక్ అయిందని చెప్పి. అండ్ ఒక్క రౌండ్ అబౌట్ చూడండి ఎంత బాగుందో వ్యూ అసలు. నా మొహంలోని షైన్ నేను ఏం వేసుకోలేదండి మేకప్, ఆ హ్యాపీనెస్ ఆ ఫేస్లో అలా గ్లో ఇచ్చేస్తుంది అంతే నాకు బేసిక్గా. సో అది పిల్లలైతే చూసారా ఎంత ఫుల్ ఎంజాయ్ చేశారో, ఫుల్గా ఆడుకోవడం. ఇది ఇంకో 100 సార్లు చెప్పినా తక్కువేనేమో అనిపిస్తుంది నాకైతే, అంత హ్యాపీగా అనిపించింది. అండ్ అక్కడ పెళ్ళికి దగ్గరికి వెళ్ళి చూద్దామని అనుకున్నాం, మళ్ళీ ఎందుకులే రిస్క్ అని అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పుసుక్కని గబుక్కని అనేస్తారనమాట మాట, ఎందుకు మనకు అనవసరంగా అని చెప్పి మేము ఇంకా అలా మా పాటికి మేము ఇలా ఆడుకుంటున్నాం హ్యాపీగా. అండ్ కొన్ని వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, ఒకవేళ మీరు చూడలేదంటే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చెక్ చేయండి. సో అది. అండ్ ఈయన ఏంటంటే నా మీద ఒక సెటైర్ వేశారు, నీకు బాల్ కొట్టడం వచ్చా అని చెప్పి. నాకు కూడా వచ్చు బాల్ ఆడడం అని నేను కూడా ఆడి చూపించాను, మీరు చూద్దరు. కానీ ఈ వీడియోలో చాలా వరకు నేను కొన్ని క్లిప్పింగ్స్ మీకు ఆడియో చెప్పాను కదా అలాగే పెట్టేస్తాను, మీరు చూద్దరు కానీ మేము ఎలా మాట్లాడుకుంటున్నాము అని చెప్పి. When you found me
ఇంకా వాళ్ళకి ఆడుకునే వరకు మనకు టైం గ్యాప్ దొరికింది కదా అని చెప్పి వరుసగా ఫొటోస్ దిగేసాం అనమాట. శైలజ గారేమో నన్ను తీశారు ఫొటోస్, నేనేమో ఆవిడని తీశాను. సో కొన్ని వీడియోస్ ఫొటోస్ అట్లా ఫాస్ట్గా దిగేసాం మేము. వాళ్ళు ఎలాగో ఆడుకుంటున్నారు, మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఇంకా అని చెప్పి. Ready? We are eating. Come. Eating. Snacks. Record JK. Actually, भले instructions follow होती है. ఇప్పుడు వరకు అసలు కార్ को బాల్ కొట్టేటప్పుడు కాల్తో కాపడం అది మిస్ అవ్వలేదు. చాలా బాగా ఇన్స్ట్రక్షన్స్. అదే తన లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ లెగ్ మూవ్ అవుతుంది. You don't need to hold. You can just use your leg. Okay. It's lunchtime. It's lunchtime. ఇది ఆడే అసలు లంచ్ కి రెడీ అయిపోయావు. It's lunchtime, guys. Only 5 minutes. Yeah. నేను కూడా ఆడుతున్నాను. చెల్లి పాస్ టు మీ. మీరు చూసారా అమ్మాయి ఇచ్చిన రియాక్షన్? చూడలే అంటే కన్ను కొట్టింది బాబాయ్. నువ్వు బాగా ఆడుతున్నావు ఏదమ్మా, మళ్ళీ కొట్టు. నేను కూడా అదేదో దయ్యంగా ఉంది చెట్టు. సరే కూర్చో. ఇంకా ఆడుకున్నాక అక్కడ నుంచి ఒక చిన్న కొండలాగా ఉండిందనమాట. సో ఆ కొండ ఎక్కేసాం. అక్కడైతే ఎవ్వరు లేరు. సో ఆ కొమ్మల మీద కూర్చుని అలా తినేసేయచ్చు అని చెప్పి. ఎంత బాగుందంటే చుట్టుపక్కల అంతా ఫారెస్ట్ లాగే ఉంది. ఫారెస్ట్ ఏమో మరి నాకైతే పెద్దగా ఏం తెలీదు వాటి గురించి. పార్క్ అయితే బాగుంది. మళ్ళీ వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వెళ్తాం. కానీ అంత బాగుండింది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు సైలెంట్గా అక్కడ. సో అలా నుంచుని ఫాస్ట్గా తినేసేసి ఇంకాసేపు కూర్చుని ఇంకొంచెం సేపు ఆడి అప్పుడు వెళ్ళాం అనమాట ఇంటికి. బాగా అనిపించింది నిజంగా అసలుకి. సో చూసారా ఎంత బాగుందో అసలు చుట్టుపక్కల అంతా మొత్తం కొండ చెట్లు. నేను అసలుకి మామూలుగా గడ్డిలో కూర్చోను. అసలు నాకు గడ్డి అంటే ఎలర్జీ అనమాట. కానీ నేనేం కాదు కూర్చో అని అనగానే కూర్చుని పోయాను. కానీ కాసేపటికి మళ్ళీ లేగాల్సి వచ్చింది ఇంటికి వెళ్దామని చెప్పి. ఇంకాసేపు కూర్చుంటే బాగుండి అనిపించింది. కానీ ఇక్కడంట బగ్స్ ఉంటాయంట. సో అది కొరికితే చాలా ఇదైపోద్ది, వ్యాక్సిన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది దానికి సంబంధించి అని కొంచెం భయపెట్టేశారు. అందుకని ఇంకా లెగేసి వెళ్ళాల్సి వచ్చిందనమాట. లేకపోతే ఇంకాసేపు కూర్చునే వాళ్ళమేమో అక్కడే.
ఇంకా ఇంటికి రాగానే అంటే శైలజ గారు మార్నింగే వంట చేసేసారు. వంకాయ పచ్చడి, దొండకాయ వేపుడు అండ్ రసం అన్నమాట. సో ఇంటికి రాగానే ముందరైతే పిల్లలకి అన్నం పెట్టేసేసి అప్పుడు మేము కూర్చుని తింటున్నాము. ఇక్కడ మా కాన్వర్జేషన్ మీకు ఖచ్చితంగా వినాలి, విందురుగా చూడండి. ఎందుకంటే డాక్టర్ చెప్పాల్సింది నీకు కాదు, మీ వైఫ్ కి. నీ మెసేజ్ వచ్చిందే లేదు. మీరు ఎలాగో చెప్పిన అయిందానా? కానీ నాకు మీకు అలా నాకు చెక్ చేసేటప్పుడు నాకు హైగా ఉంది అనేసరికి అందులో అంటే నా పాయింట్ ఏంటంటే 90% బీపీ వచ్చేది ఆ నుంచే బాబు మీకు. మనకు అక్కడ బీపీ వచ్చేస్తుంది. లేని బీపీ ఏం గురించి అదే చంద్రముఖి లేదు, నాకు బీపీ ఏమో కానీ బీపీ తగ్గడం అయితే తగ్గింది, అది ప్రూవ్ అయింది నర్స్ దగ్గర. అదే అప్పుడు కొద్దిగా హై ఉందన్నమాట. అంతలో రమ్య ఫోన్ చేసింది. నేను డాక్టర్ని అన్నాను, మా వైఫ్ వచ్చింది, ఇంటికి తీసుకుని వస్తాను. సరే అంటే బయటకు వెళ్ళి తీసుకుని వచ్చి కూర్చుని మేము పక్కన ఉన్నప్పుడు కామ్ అయిపోయింది. చూసావా వైఫ్ వచ్చింది, కామ్ అయిపోయింది అంటే అది ఒక ధైర్యం. సగం 90% వాళ్ళ గురించే వస్తుంది, ప్లస్ వాళ్ళ గురించి తగ్గుతుంది. వాళ్ళు ఉంటే కాస్త మనకి అదొక ధైర్యం ఉంటుంది. అమ్మాయి అమ్మాయి అంటే ఇప్పుడు నిన్న రాత్రి కూడా పొద్దునేటప్పుడు నేను అటు ఇటు తిరిగి నాకు ఇక్కడ కొద్దిగా పెయిన్ వస్తుంది అన్నమాట. నేను అన్నాను, అమ్మాయి నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది అంటే ఏం కాదు, పక్క తిరిగి పడుతూ మసిల్ పెయిన్. బేసిక్గా ఇక్కడ నాకు గట్టిగా నొక్కితే పెయిన్ వస్తూ ఉంటుంది. నాకు ఇందాక కూడా హాగాబార్క్ లో మనం వచ్చేటప్పుడు పెయిన్ వస్తా ఉన్నాను, ఏంట్రా అని కొద్ది గట్టిగా నొక్కుతున్నాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే గట్టిగా నొక్కితే మనకు పెయిన్ వచ్చిందంటే అది మసిల్ పెయిన్, లేదు లోపల నుంచి వస్తుంది అంటే అదే. ఎందుకంటే ఈ మాట గురించి కూడా చెప్తారు, ఇలా నొక్కినప్పుడు తగ్గడం కానీ అది ఉండదంట. ఎందుకంటే ఈ రిప్స్ ఇంత ప్రివెంట్ చేసేది. నువ్వు ఇలా నొక్కేది అక్కడ హార్ట్కి ఏమి ఉండదు, హార్ట్ లో వచ్చే పెయినే వేరే. అది ఆ పెయిన్ చూసారా, ఎవరికి వాళ్ళే కంప్లైంట్లు చేసేసుకుంటున్నారు. అంత ఫన్నీగా ఉంటుంది అనమాట మా కాన్వర్జేషన్స్. ఇంకా నేను ఇలాగ మాట్లాడుతూ ఉంటే వెనకాల నుంచి ఇది కనిపించింది. ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్స్ ఉంటాయండి. అంటే అది ఎక్కడానికి ఉంటుంది మనకు ఛాన్స్. సిటీ అంతా రైడ్ ఇస్తారేమో, పే చేయాలి ఆబ్వియస్లీ. సో అదే అక్కడ నుంచి కనిపించింది అనమాట. చూడంగానే నాకు భలే అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు, తెలుసు కానీ ఎప్పుడు చూడలేదు వెళ్ళటం అదంతాని. సో అందుకని వెంటనే ఒక వీడియో తీసేసాను. అండ్ ఇంకా ఈవినింగ్ వరకు మాట్లాడుతూనే ఉన్నాను. దాని తర్వాత నైట్ వీళ్ళకి అన్నం పెట్టేసేసి పడుకోబెట్టి కొంచెం ప్రశాంతంగా సినిమా అది చూడొచ్చు కదా అని చెప్పి ఇంక ఫాస్ట్గా పిల్లలకి ఫుడ్ అయితే పెట్టేస్తున్నాం. అండ్ చూసారా మా స్లీప్ ఓవర్ పార్టీస్, ఈ వీడియోస్ చాలా వరకు నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, మీరు చూసే ఉంటారని అనుకుంటున్నా. ఎంత బాగా అనిపించిందంటే మాట్లాడుతూనే ఉన్నాం అనమాట. అలాగే వెళ్ళిపోయాం ఇంకా మాట్లాడుకుంటూ. భలే హ్యాపీ అనిపించింది, చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. పిల్లలు ముగ్గురు బెడ్రూమ్లో పడుకుంటే మేమేమో ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. సో అది సోఫా తీసేసి బెడ్లా చేసేసారు. సో అలా కూర్చుని 0:30 అనుకుంటా మేబీ చూసింది. సో సగం చూసాము, తర్వాత ఇంకా బాగా నిద్ర వచ్చేసింది. పొద్దున్నే లేచి టైర్డ్ అయిపోయాం కదా, పార్క్ అది వెళ్ళి అని చెప్పి ఇంకా కొంతసేపు చూసి అయితే పడుకుని పోయాము. కానీ అప్పటికి 1 ఏమో అయినట్టుంది. బట్ ఎంత మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామో చెప్పలేమండి అసలుకి. ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలి అని అనిపిస్తుంది అసలు, అంత బాగా అనిపించింది. అండ్ బయలుదేరి వచ్చేసేటప్పుడైతే ఎంత ఇది అనిపించిందో. పిల్లలైతే అసలుకి రామంటే రామన్నారు. అండ్ వాళ్ళ అబ్బాయి అయితే పిల్లల్ని పెట్టేసుకుంటాను, ఇక్కడే పెట్టేసుకుంటాను, స్కూల్ కూడా మార్చేద్దాం అంత లెవెల్లో అయిపోయింది అనమాట అటాచ్మెంట్. సో ఫైనల్లీ అయితే బయలుదేరి ఇంటికి వచ్చేయాలి. ఇంకా బయలుదేరిపోయాము. సండే మధ్యాహ్నం ఏమో అనుకుంటా.
లంచ్ అయితే చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా చేసాము, లంచ్ అయితే చేయలేదు. కానీ ఇంకా బయలుదేరి వచ్చేసేయాలి అని అనుకున్నాం. ఇంకా అప్పటికి అసలు చాలా టైం అయిపోయింది. సాటర్డేనే వచ్చేసేవాళ్ళం, సండే కూడా ఉండాల్సి వచ్చింది. సో అలా జరిగిందండి మా వీకెండ్, ది బెస్ట్ వీకెండ్ సో ఫార్ అనమాట. సో పాప అయితే వాళ్ళకి బాగా నచ్చేసింది. అండ్ రాననుకోవాలా, ఎలాగైతేనే దాన్ని ఒప్పించేసేసి బయలుదేరాం. ఇంకా అలాగా మళ్ళీ కలుద్దాం నాన్న అని చెప్పి, సో ఇలాగా అందరికీ సెండ్ ఆఫ్ చేసేసేసి బాయ్ చెప్పేసేసి కిందకైతే వెళ్తున్నాము. ఇలా చెప్తాము, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు పిల్లలు. అలాగైంది, అసలు అలవాటు పడిపోయి. అండ్ అక్కడ చూసారా మాట్లాడేసుకుంటున్నారు, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ వద్దాం అలా అనమాట. మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళకి, మళ్ళీ ట్రిప్ వేద్దాం అని చెప్పి పిల్లలే అంత అలవాటు పడిపోయారు, పిల్లలు ముగ్గురుని ఒకరికొకరు. సో ఇదండి హ్యాపీయెస్ట్ వీకెండ్ వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిద్ది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేసేయండి. సో నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్కి వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ కింద కామెంట్ చేసి చెప్పండి వ్లాగ్ ఎలా ఉందని. చూసారా అక్కడ విండో నుంచి బాయ్ చెప్తున్నారు. విండోకి ఎదురుగానే బస్ స్టాప్ అనమాట. సో బస్ ఎక్కేసేసి స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. అండ్ అక్కడ నుంచి ఇంటికి. ఇదండి ఈ వ్లాగ్కి. నేను నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్ బాయ్. Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.